భార్య ప్రేమను పరీక్షించిన హఠయోగి. తన భార్యకు తానంటే పంచప్రాణాలు కాబట్టి సన్యసించలేకపోతున్నానని ఒక శిష్యుడు గురువుతో చెప్పాడు. ఆ శిష్యుడు హఠయోగాభ్యాసం సాగిస్తున్నాడు. అతడు చెప్పిన కారణం ఒట్టి నెపమని బోధించే తలంపుతో గురువు అతడికి కొన్ని హఠయో యోగాభ్యాసాలు నేర్పాడు. ఇలా ఉండగా హఠాత్తుగా ఆ శిష్యుడి ఇంట్లో నుంచి ఒకరోజు శోకాలతో పెడబొబ్బలు వినివచ్చాయి. ఇరుగు పొరుగు వారంతా పరిగెత్తుకొని ఆ ఇంటికి వచ్చి చూస్తే హఠయోగి ఒక గదిలో విచిత్రంగా మెలికలు తిరిగి నిశ్చేష్టులై పడి ఉన్నాడు. అందరూ ప్రాణం పోయిందని తలిచారు. అయ్యో! ఏమైపోయారు? మమ్మల్ని ఎందుకు విడిచిపెట్టి పోయారు? అయ్యయ్యో! ఇంతలో ఇంతటి ఆపద వస్తుందని కలలో కూడా ఊహించలేదు కదా! అంటూ భార్య విలపిస్తుంది. ఇంతలో బంధువులు వచ్చి పాడెకట్టి శవాన్ని దహనానికి తీసుకుపోవడానికి సిద్ధపడ్డారు. కానీ వారికొక గట్టి చిక్కు ఎదురైంది. ఆ కళేబరం మెలికలు తిరిగి ఉండడంతో ద్వారం గుండా పోదు. అది చూసి పొరుగువాడొకడు గొడ్డలి తెచ్చి ద్వారబంధాన్ని పగలగొట్టనారంభించాడు. అంతదాకా ఓదార్చడానికి కూడా వీలు లేకుండా వెక్కి వెక్కి ఏడుస్తున్న భార్య గొడ్డలి చప్పుడు వినగానే అక్కడికి పరిగెత్తి కళ్ళు తుడుచుకుంటూ ఏం చేస్తున్నారని ఆదుర్దాతో అడిగింది. నీ భర్త కాయాన్ని ద్వారం గుండా తీసుకుపోవడానికి వీలు లేనందున ద్వారబంధాన్ని పగలగొడుతున్నాము అన్నాడు పొరుగింటి వ్యక్తి. ఆ మాటలు విని ఆమె ఇలా అంది. వద్దు వద్దు ద్వారబంధాన్ని పగలగొట్టవద్దు. నేనిప్పుడు వితంతువును, దిక్కులేని దాన్ని. తండ్రి లేని ఈ పిల్లను పోషించుకోవలసిన దాన్ని. మీరిప్పుడు ఈ ద్వారబంధాన్ని పగలగొడితే మళ్ళీ ఎలా మరమ్మత్తు చేయించుకోగలను? నా భర్తకు జరిగిందేదో జరిగిపోయింది. చేతులను, కాళ్ళను నరికి బయటికి తీసుకొని వెళ్ళండి. తాను సేవించిన మూలికా ప్రభావం అప్పటికి తగ్గిపోవటంతో హఠయోగి దిగ్గున లేచి ఇలా అరిచాడు. ఓసి నా కాళ్ళు చేతులు నరకమంటున్నావా? ఇలా అయి ఇలా అంటూ ఇల్లు వాకిలి విడిచిపెట్టి సంసారాన్ని త్యజించి అతడు గురువుని వెంబడించాడు. మాయ యొక్క స్వభావం. ముగ్గురు దొంగలు. ఒక వ్యక్తి అడవుల గుండా ప్రయాణం చేస్తున్నాడు. దారిలో ముగ్గురు దొంగలు అతన్ని చుట్టుముట్టి అతడి వద్ద ఉన్న సొమ్మునంతా దోచుకున్నారు. ఆ దొంగల్లో ఒకడు వీన్ని ప్రాణాలతో విడిచిపెడితే ప్రయోజనం ఏమిటి? అంటూ అతన్ని నరకటానికి కత్తి ఎత్తాడు. ఇంతలో రెండవ దొంగ అతన్ని ఆపి, నా మాట విను. ఈ నిర్భాగ్యుడిని చంపితే ఏం ప్రయోజనం? కాళ్ళు చేతులు కట్టేసి ఇక్కడ పడేసి పోదాం అన్నాడు. అలాగే వాళ్ళతని కాళ్ళు చేతులు కట్టేసి అక్కడ పడవేసి పోయారు. వాళ్ళు కొంత దూరం వెళ్ళాక మూడో దొంగ తిరిగి వచ్చి, అయ్యో పాపం! నువ్వెంత బాధపడ్డావో కదా! క్షణంలో నిన్ను విడిపిస్తానంటూ కట్లు విప్పేసి, నాతో రా నీకు దారి చూపిస్తాను అన్నాడు. వారిద్దరూ చాలా దూరం నడిచాక రాజబాట కనిపించింది. అప్పుడు ఆ దొంగ ఇదిగో నీ ఇల్లు. ఈ దారిన వెళ్తే ఇల్లు చేరుకుంటావు అన్నాడు. ఆ వ్యక్తి తన కృతజ్ఞతను వ్యక్తపరిచే ధోరణిలో ఇలా అన్నాడు. అయ్యా! నువ్వు నాకు మహా ఉపకారం చేశావు. నేను నీ మేలు మరువను. నాతో కూడా మా ఇంటికి రాకూడదు అన్ అన్ రాకూడదా? అందుకు ఆ దొంగ ఇలా అన్నాడు. వీలు పడదు. నేనక్కడికి రాలేను. వస్తే రక్షభటులు నన్ను పట్టుకుంటారు అన్నాడు దొంగ. ఈ సంసారమే అరణ్యం. ప్రకృతి గుణాలైన రజస్తమో గుణాలే ఆ ముగ్గురు దొంగలు. జీవుడే యాత్రికుడు. ఆత్మజ్ఞానమే అతడి సొత్తు. తమోగుణం అతన్ని సంసారం అనే సంకెళ్లలో బద్ధుణ్ణి చేస్తుంది. కానీ సత్వగుణం అతన్ని రజస్థ మనస్సుల బారి నుంచి రక్షిస్తుంది. సత్వగుణాన్ని ఆశ్రయించి జీవుడు రజస్తమోగుణ సంజనితాలైన కామ క్రోధాల నుంచి విడివడతాడు. సత్వగుణం ఇలా జీవుణ్ణి సంసార బంధ విముక్తుని చేస్తుంది. కానీ సత్వగుణం సైతం దొంగే. అయినా ఇది జీవుడికి పరమాత్మను చేరే మార్గం చూపి, అదిగో నీ ఇల్లు అని తెలుపుతుంది. తదుపరి అది అదృశ్యమవుతుంది. ఈ సత్వగుణం సైతం పరమాత్మ సామ్రాజ్యంలోకి పోలేదు. పురోహితుడు, అతడి సేవకుడు. ఒక పురోహితుడు తన శిష్యుడున్న ఊరికి పయనమవుతున్నాడు. తన వద్ద పరిచారకులు ఎవరూ లేనందున దారిలో ఒక మాదిగవాడు కనిపిస్తే అతడితో ఇలా అన్నాడు. ఓయి నువ్వు నా సేవకుడిగా ఉండి నాతో వస్తావా? నీకు మంచి తిండి లభిస్తుంది. నిన్ను చక్కగా పోషిస్తాను రా. అందుకు ఆ మాదిగవాడు ఇలా అన్నాడు. స్వామి నేను నిమ్న జాతి వాణ్ణి. మీ సేవకుడినని ఎలా చెప్పుకోగలను? అప్పుడు పురోహితుడు అతడికి ధైర్యం చెప్పాడు. పర్వాలేదు. నువ్వు ఎవరివో ఎవరికీ చెప్పకు. ఎవరితోనూ మాట్లాడకు. ఎవరి పరిచయమూ పెట్టుకోకు. అందుకు మాదిగవాడు అంగీకరించాడు. సాయంత్రం పురోహితుడు తన శిష్యుడి ఇంట్లో సంధ్యావందనం చేసుకుంటుంటే, మరొక బ్రాహ్మణుడు వచ్చి పురోహితుడి సేవకుని చూసి, ఓయి నా చెప్పులను అక్కడ విడిచావు పోయి పట్టుకురా అన్నాడు. ఈ సేవకుడు తన యజమాని ఉపదేశం మేరకు మాట్లాడలేదు, కదల్లేదు. బ్రాహ్మణుడు మరొకసారి చెప్పి చూశాడు.
అప్పటికి అతడు కిమ్మనలేదు. బ్రాహ్మణుడు పదే పదే చెప్పినా ఆ సేవకుడు కదల్లేదు. చివరికి ఆ బ్రాహ్మణుడు కోపం పట్టలేక, "ఓరి! నువ్వు బ్రాహ్మణుడి ఆజ్ఞ ధిక్కరించి సాహసిస్తావా? నీ పేరేమిటి? నువ్వు చండాలుడివా ఏమిటి? నిజం చెప్పు" అనగానే ఆ మాదిగవాడు గజగజ వణికిపోతూ మొహం తేలవేసి పురోహితుడి వంక చూసి ఇలా మొరపెట్టుకున్నాడు. "మహాప్రభో! నా గుట్టు తెలిసిపోయింది. ఇక ఇక్కడ ఉండడానికి నా గుండె దండెత్తుతుంది. నేను పారిపోతాను" అంటూ ఆ మాదిగవాడు అదేపోగా పారిపోయాడు. ఈ విధంగానే మాయ యొక్క గుట్టు రట్టు కాగానే అది తొలగిపోతుంది. నారదుడి సంసార మోహం. మాయ ఇలాంటిదనే తెలియరానిది. ఒకరోజు నారదుడు శ్రీహరిని సమీపించి, "స్వామి, అసాధ్యాన్ని సాధ్యంగా చేసే నీ మాయను నాకు చూపించు" అని వేడుకున్నాడు. శ్రీహరి తల పంకించాడు. ఆ తర్వాత ఒకరోజు శ్రీహరి నారదుడిని వెంటబెట్టుకొని ఒకానొక చోటికి ప్రయాణమైనాడు. కొంత దూరం వెళ్ళాక శ్రీహరికి దాహమైంది. ఎంతో అలసటగా కూర్చుండిపోయి, "నారదా, నాకు చాలా దాహం వేస్తుంది. ఎక్కడికైనా వెళ్లి కొంచెం మంచినీళ్లు పట్టుకురా" అన్నాడు. నారదుడు వెంటనే నీళ్లు వెతకటానికి బయలుదేరాడు. సమీపంలో ఎక్కడా నీటి చుక్క లేదు. చాలా దూరం పోగా దూరంలో ఏరు ఒకటి ఉన్నట్లు అనిపించింది. నారదుడు ఆ ఏటి వద్దకు పోగానే అక్కడొక దివ్య సుందరాంగి కనపడింది. ఆమె సౌందర్యాన్ని చూసి నారదుడు మోహం చెందాడు. ఆమె సమీపానికి పోగానే ఆమె మృదుమధుర వాక్కులతో నారదుడిని పలకరించింది. అచటి కాలంలోనే వారిద్దరూ ప్రేమలో పడ్డారు. నారదుడు ఆమెను వివాహమాడి ఆమెతో కాపురం చేయసాగాడు. కాలక్రమాన ఆమె వల్ల అతడికి సంతానం కలిగింది. ఇలా నారదుడు ఆలుబిడ్డలతో మహానందంగా కాలం గడుపుతూ ఉంటే, ఆ దేశంలో గొప్ప కాటకం సంభవించింది. మృత్యువు వేల కొద్దీ జనులను కబళించసాగింది. అప్పుడు నారదుడు ఆ చోటు విడిచి మరో చోటికి పోవడం మంచిదని భార్యతో అన్నాడు. భార్య సమ్మతించగా వారిద్దరూ వంతెన మీదుగా పోతుంటే హఠాత్తుగా పెద్ద వరద వచ్చింది. ప్రవాహ వేగంలో పిల్లలంతా ఒక్కొక్కరు కొట్టుకుపోయారు. చివరికి భార్య కూడా నీళ్ళల్లో మునిగిపోయింది. అపరిమిత దుఃఖంతో నారదుడు నది ఒడ్డున చతికిలబడి బోరున విలపింపసాగాడు. ఆ సమయంలో శ్రీహరి అతన్ని సమీపించి, "నారదా, మంచినీళ్ళు ఏవి? నువ్విలా ఏడుస్తున్నావెందుకు?" అని పలకరించాడు. స్వామిని చూడగానే నారదుడు ఉలిక్కిపడి లేచాడు. జరిగిపోయిందంతా నారదుడికి తేట తెల్లమైంది. అప్పుడు అతడు చేతులు జోడించి, "మహాప్రభో, నీకు 10,000 నమస్కారాలు. అద్భుతమైన నీ మహామాయకు కోటి నమస్కారాలు" అన్నాడు నారదుడు. గొర్రె, పులి. ఒక పెద్ద పులి గొర్రెల మంద మీదకి ఉరికింది. అది నిండు గర్భిణి కావడంతో మంద మీదకు దూకగానే ఈని చచ్చిపోయింది. పులికూన మాత్రం ఎలాగో బతికి గొర్రెల మధ్య పెరగసాగింది. గొర్రెలు మైదానంలో మేత మేస్తుంటే అది మేత మేయనిర్చింది. గొర్రెలు అరిచేటట్లు అది అరవసాగింది. కొంతకాలానికి అది పెరిగి పెద్ద పులి అయింది. ఒకరోజు విధివశాత్తు మరొక పెద్ద పులి గొర్రెల మంద మీదకు ఉరికింది. కానీ మందలో నుంచి ఈ గొర్రె పులిని చూసి ఆశ్చర్యపోయి దీన్ని తరిమి మెడపట్టి ఈడ్చింది. కానీ అది భయపడి గొర్రె మాదిరి అతి దీనంగా అరవసాగింది. కానీ పెద్ద పులి దీన్ని ఎలాగో ఒక తటాకం వద్దకు లాక్కొని పోయి నీళ్ళలో తమ ఇద్దరి ప్రతిబింబాలను చూపించి ఇలా ఘోషించింది. "చూడు, చూడు, నీ రూపం నా రూపం మాదిరే ఉంది. నువ్వు నా మాదిరే పులివే. ఇదిగో ఈ మాంసం తిను" అంటూ బలవంతాన దాని నోట్లో మాంసం కుక్కింది. కానీ గొర్రెపులి మాంసం తినలేకపోయింది. అయినా కాస్త రక్తం రుచి చూడగానే దానిలో అణగారి ఉన్న వ్యాఘ్ర సంస్కారాలు మేల్కొన్నాయి. అప్పుడది మాంసాన్ని తిననారంభించింది. అప్పుడు పెద్ద పులి దాన్ని చూసి ఇలా గాండించింది. "నా మాదిరే నువ్వు పులివని ఇప్పుడైనా అర్థమైందా? ఛీ! ఛీ! ఇన్నాళ్ళు నువ్వు గొర్రెలతో జీవిస్తూ గడ్డి మేస్తున్నావు కదా! సిగ్గుచేటు. అడవికి రా పోదాం" అంది. గడ్డి మేయడం అంటే కామినీ కాంచనాలతో తృప్తి పడడం. గొర్రె మాదిరి పరిగెత్తడం అంటే అల్పజనం మాదిరి వ్యవహరించటం. కొత్త పులి వెంట పోవడం అంటే హృదయాన్ని వికసింపజేయగలిగే గురువు పాదాలను చరణజొచ్చి అతన్ని ఆత్మీయునిగా గ్రహించటమని అర్థం. నీళ్లలో తన ప్రతిబింబాన్ని చూడడం అంటే స్వస్వరూపాన్ని కనుగొనటం. గురు కటాక్షం దక్కితే ఆత్మలాభం కలుగుతుందని దీని భావం. రా రాజ సందర్శనం. ఆత్మ విచారం చేసుకుంటూ పోతే మనస్సు పరిపూర్ణ ప్రశాంతిని పొందుతుంది. అప్పుడు భగవత్ సాక్షాత్కారం అవుతుంది. ఒక వ్యక్తి తన మిత్రుడితో కూడా రాజ సందర్శనం చేయాలనుకున్నాడు. సప్త ద్వారాల ఆవల అంతఃపురంలో రాజు నివసిస్తాడు. ఆ వ్యక్తి మొదట ద్వారం వద్దకు వచ్చి అక్కడ కొందరు భటుల మధ్య ఆడంబరమైన దుస్తులు ధరించి ఉన్న ఒక వ్యక్తిని గాంచి తన మిత్రుడితో "ఇతడేనా రాజు?" అని అడిగాడు. మిత్రుడవి కాదు అన్నాడు. తరువాత అతడు క్రమంగా మిగిలిన ద్వారాలను దాటిపోతూ ప్రతి ద్వారం వద్ద
వైభవంలో ఒకరిని మించిన ఒకరు చూడసాగాడు. అతడు రాజనగరంలోకి పోయిన కొద్దీ తన కనపడుతూ వచ్చిన జనుల వైభవం అధికరిస్తూ పోయింది. ప్రతి ద్వారం వద్ద తనకు కనిపించిన వాడే రాజును తలచి తన మిత్రుణ్ణి అడగసాగాడు. కానీ అతడు ఏడవ ద్వారాన్ని దాటి రాజును ముఖాముఖి చూసినప్పుడు ఇతడేనా రాజు అని తన మిత్రుడు అడగనవసరమే లేకపోయింది. అఖండ ఐశ్వర్యంతో విలసిల్లుతున్న రాజును చూడగానే నరేంద్రుడి సమక్షంలో ఉన్నట్టు అతడికి సహజంగానే స్ఫురించింది. బ్రహ్మ సాక్షాత్కారము, బంగారము మురుగులను ధరించిన వింతంతువు. పతివ్రత మహాభక్తురాలైన ఒక స్త్రీ తన భర్తకు, పిల్లలకు ఉపచారాలు చేస్తూ సదా తన మనస్సును భగవదాయత్తం చేసి గృహస్థ ధర్మాన్ని నిర్వర్తిస్తూ ఉండేది. కొంతకాలానికి ఆమె భర్త మరణించాడు. దహనక్రియ ముగిసాక ఆమె తన గాజులు తీసివేసి వాటి బదులు బంగారు మురుగులను ధరించింది. జనం ఆమె విపరీత చర్యను చూసి ఆశ్చర్యపోసాగారు. కానీ ఆమె వారికి ఇలా సమాధానం చెప్పింది. ఇంతకుముందు నా భర్త శరీరం గాజు పెంకు మాదిరే దుర్బలమై, అస్థిరమై ఉండేది. ఇప్పుడు ఆ క్షణభంగురమైన శరీరం నశించింది. అందుచేత అతడిప్పుడు అన్ని విధాలా వికారరహితుడై పరిపూర్ణుడై ఉన్నాడు. అతడి శరీరానికి ఇక శైథిల్యం లేదు. కాబట్టి నేను సులభంగా చిట్లే గాజులను విసర్జించి అంతకంటే సుస్థిరమైన మురుగులను ధరించాను అంది. జ్ఞాని అయిన పుత్రుడు, అజ్ఞాని అయిన తండ్రి. ఒకప్పుడు ఇద్దరు సాధువులు దక్షిణేశ్వరానికి వచ్చారు. వారు తండ్రి కొడుకులు. కుమారుడు బ్రహ్మజ్ఞాని. కానీ తండ్రికి ఇంకా జ్ఞానోదయం కాలేదు. ఇద్దరూ శ్రీరామకృష్ణుల గదిలో కూర్చుని ఆయనతో సంభాషించసాగారు. ఇంతలో ఒక ఎలుక కలుగులో నుంచి ఒక తాచుపాము వచ్చి కుమారుని కాటువేసింది. అది చూసి తండ్రి భయపడిపోయి చుట్టూ ఉన్న వారందరినీ పిలవసాగాడు. కానీ కుమారుడు కదలక కూర్చున్నాడు. అది చూసి తండ్రి మరింత దిగ్భ్రమం చెంది, "నాయనా అదేమిటి అలా కదలక మెదలు కూర్చుండిపోయావు నీకు" అని అడగ్గా కుమారుడు నవ్వుతూ ఇలా జవాబు చెప్పాడు. "పాము అంటే ఏది? ఎవరిని కాటేసింది?" అతడు అద్వైత సిద్ధిని పొందినవాడు. కాబట్టి పాముకు, మనిషికి వ్యత్యాసాన్ని అతడు పాటించలేదు. సమస్తం అతడి దృష్టిలో బ్రహ్మమే. చండాలుడు, శంకరాచార్యుడు. ఒక మాల్లవాడు మాంసంతో నిండిన తట్టను కావిడిలో పెట్టుకొని మోస్తూ శంకరాచార్యునికి ఎదురు వచ్చాడు. అప్ ఆయన అప్పుడే గంగా స్నానం చేసి వస్తున్నాడు. ఆ మాలవాడు ఈ మహనీయుడిని స్మరించటం తటస్థించింది. శంకరుడు ఆగ్రహోవేశుడై, "ఓరోరి నన్ను తాకుతావా" అన్నాడు. ఆ మాలవాడు అందుకు ఇలా జవాబిచ్చాడు. "అయ్యా నేను మిమ్మల్ని తాకలేదు. మీరు నన్ను తాకలేదు. మీ ఆత్మ, శరీరమో, మనస్సో మీ ఆత్మ, శరీరమో, మనస్సో, బుద్ధో సెలవివ్వండి. నిజానికి మీరెవరో నాకు చెప్పండి. సత్వ, రజస్, తమో గుణాల్లో ఆత్మ దేన్ని అంటజాలదని తమకు తెలియని సంగతి కాదు కదా!" శంకరాచార్యుడు ఆ మాటలకు తబ్బిబ్బయ్యాడు. మాలవాడి పలుకులు అతడికి ఆత్మ ప్రబోధకాలైనాయి. శిష్యుడికి క్రమంగా బోధించిన గురువు. ఒకప్పుడు ఒక సాధువు తన శిష్యుడికి అజ్ఞానాన్ని బోధించే తలంపుతో అతన్నొక రమ్యమైన ఉపవనంలో ఉంచి తాను వెళ్ళిపోయాడు. కొన్ని రోజులు గడిచాక గురువు తిరిగి వచ్చి, "నాయనా నీకు నీకేమీ లోటు లేదు కదా" అని అడిగాడు. "స్వామీ లోటు లేదని ఎలా చెప్పగలను" అన్నాడు శిష్యుడు. గురువు అప్పుడు శ్యామ అనే సుందరాంగిని అతడి వద్దకు దిగవిడ్చి, "నాయనా మత్స్య మాంసాలను యథేచ్ఛగా తినవచ్చు" అని చెప్పాడు. చాలా కాలమైనాక గురువు మళ్ళా వచ్చి శిష్యుడిని పూర్వ ప్రశ్నే వేశాడు. శిష్యుడు ఈసారి, "స్వామీ తమ దయ వల్ల నాకేమీ లోటు లేదన్నాడు." గురువు అప్పుడు వారిద్దరిని అంటే శ్యామల శిష్యుని పిలిచి శ్యామ చేతిలో చూపిస్తూ, "ఇవేమిటో చెప్పగలవా" అని అడిగాడు. ఎందుకు అని, "శ్యామ చేతులు కదా" అని చెప్పాడు శిష్యుడు. గురువప్పుడు శ్యామ కళ్ళు, ముక్కు మొదలైన అవయవాలను చూపిస్తూ పదే పదే అదే ప్రశ్న వేశాడు. శిష్యుడు సముచిత జవాబులు చెప్పసాగాడు. అప్పుడు అతడికి ఇలా తోచింది. ప్రతిదాని గురించి ఇది శ్యామ ముక్కు, ఇది శ్యామ కన్ను అని చెప్తున్నావు కదా! ఈ శ్యామ ఎవరు? దిగ్భ్రమం చెందిన అతడు గురువులు ఇలా అడిగాడు. "స్వామి ఈ కళ్ళు, ముక్కు, చెవులు మొదలైనవి ఎవరివో ఆ శ్యామ ఎవరు?" అందుకు గురువు ఇలా పలికాడు. "నాయనా ఈ శ్యామ ఎవరో నువ్వు తెలుసుకోగోరితే నాతో రా. నీకు బోధపరుస్తాను" అంటూ అతన్ని తీసుకువెళ్ళి తత్వాన్ని ఉపదేశించాడు. పుత్రుల జ్ఞాన పరీక్ష చేసిన తండ్రి. ఒక వ్యక్తికి ఇద్దరు కుమారులుండేవారు. యుక్త వయసు రాగానే వారిని అతడు బ్రహ్మచర్యాశ్రమంలో ప్రవేశింపచేసి వేదాధ్యయనానికే ఒక గురువు వద్దకు పంపాడు. వారు చాలా కాలానికి చదువు పూర్తి చేసుకొని ఇంటికి తిరిగి వచ్చారు. "కుమారులారా మీరు వేదాంతం చదివారా?" అని తండ్రి అడిగారు.
వారు చదివామని చెప్పగా, "మంచిది బ్రహ్మం అంటే ఎలాంటిదో నాకు చెప్పండి" అని అడిగాడు. అప్పుడు పెద్ద కుమారుడు వేదాల నుంచి, శాస్త్రాల నుంచి ప్రమాణాలన్నింటినో చూపిస్తూ ఇలా జవాబు చెప్పాడు. "తండ్రి బ్రహ్మాన్ని నోటి మాటలతో వర్ణించటానికి వీలు పడదు. మనసుకు కూడా అది గోచరం కాదు. ఇలా అని బ్రహ్మ అలాంటిదని, ఇలాంటిదని వర్ణించటానికి ప్రయత్నించి నాకంతా తెలుసు అంటూ తాను చెప్పే దాన్ని బలపరచడానికే వేదాంత వాక్యాలను ఏకరువు పెట్టసాగాడు. తండ్రి విని విని సరే నువ్వు బ్రహ్మాన్ని నిజంగా తెలుసుకున్నావన్నమాట మంచిదే. నీ పని మీద నువ్వు పోవచ్చు అని అతన్ని పంపేశాడు. తర్వాత అతడు చిన్న కుమారుడిని కూడా అదే ప్రశ్న వేశాడు. అతడు మౌనం దాల్చాడు. అతడి నోట ఒక్క మాటైనా వెలువడలేదు. మాట్లాడడానికి అతడు ప్రయత్నించనూ లేదు. అది చూసి తండ్రి ఇలా విమర్శనాత్మకంగా పలికాడు. మంచిది నాయనా, నిజం అదే. పరబ్రహ్మాన్ని గురించి ఇతమిద్దమని చెప్పడానికి ఎంత మాత్రం సాధ్యం కాదు. దాని గురించి పలకాలని నోరు తెరవగానే అనంతాన్ని సొంతంగాను, అపరిచ్ఛిన్నాన్ని పరిచ్ఛిన్నంగాను, అప్రమేయాన్ని ప్రమేయంగాను నిర్వర్తించిన వాడవుతావు. 1000 శ్లోకాలను, 1000 ప్రమాణాలను ఏకరు పెట్టడం కంటే నీ మౌనమే నీ విషయంలో మహోత్కృష్టంగా వెల్లడిస్తుంది అన్నాడు. పండితుడు భాగవత బోధ. బాగా చదువుకున్న ఒక బ్రాహ్మణుడు ధీమంతుడైన ఒక రాజు వద్దకు వెళ్లి, "మహారాజా! నేను బాగా చదువుకున్న పండితుడిని. నేను మీకు భాగవతాన్ని బోధిద్దామని వచ్చాను" అన్నాడు. ఆ ఇద్దరిలో వివేకవంతుడైన రాజు, ఎవరైనా నిజంగా ఆ భాగవతాన్ని బాగా చదివున్న పక్షంలో అలాంటి వ్యక్తి రాజస్థానాలకు వెళ్లి ధన గౌరవాలను సంపాదించటం కంటే ఆత్మ జ్ఞానాన్ని ఆర్జించడానికి అభిలషిస్తాడని బాగా ఎరుగు. అందుచేత రాజు అతడితో ఇలా అన్నాడు: బ్రాహ్మణవర్య, మీరు గ్రంథాన్ని సరిగ్గా చదవనట్లు తోస్తుంది. నేను మిమ్మల్ని నా గురువుగా స్వీకరిస్తానని వాగ్దానం చేస్తున్నాను. కానీ ముందు మీరు వెళ్లి ఆ గ్రంథాన్ని చక్కగా పఠించండి. అప్పుడు బ్రాహ్మణుడు తన దారిన పోతూ ఇలా అనుకున్నాడు. నేను ఎన్నో ఏళ్లుగా భాగవతాన్ని అనేక సార్లు తిరగవేసినా నన్నీీ రాజు భాగవతాన్ని అర్థం చేసుకోలేని మూఢుడి కింద జమకట్టాడు. ఈ రాజంత మూర్ఖుడో! అయినా బ్రాహ్మణుడు భాగవతాన్ని మరోసారి అమూల్యగ్రంగా చదివి మళ్ళీ రాజు వద్దకు వచ్చాడు. రాజు మళ్ళీ తన పూర్వపు మాటలే చెప్పి అతన్ని పంపించి వేశాడు. బ్రాహ్మణుడికి ఒళ్ళు మండింది. ప్రాణం విసిగింది. అయినా రాజు అలా ప్రవర్తించటానికి ఏదో ఒక కారణం ఉండి ఉంటుందని అతడికి తోచింది. వెంటనే అతడు ఇంటికి వెళ్లి తన గదిలో కూర్చొని దీక్షగా భాగవతాన్ని శ్రద్ధతో పఠించసాగాడు. క్రమక్రమంగా భాగవతంలోని గూఢార్థాలు అతడికి తెలియసాగాయి. బుద్భుతప్రాయాలైన ధనం, గౌరవం, రాజులు, ఆస్థానాలు మొదలైన విషయాల వెంట పరుగులెత్తడం కేవలం వ్యర్థమని అతడికి వినిర్మల దృష్టికి తట్టింది. నాటి నుంచి ఆ బ్రాహ్మణుడు భగవతారాధన చేస్తూ మోక్షాన్నే తన పరమావధిగా భావించి మహానిష్ఠాగరిష్ఠుడైనాడు. ఇక రాజు వద్దకు వెళదామనే తలంపే అతడి హృదయంలో లేకుంది. ఇలా కొన్ని ఏళ్లు గడిచాక బ్రాహ్మణుడు ఏం చేస్తున్నాడనే తలుపు కలగా రాజు అతన్ని చూడటానికి అతడి ఇంటికి వెళ్ళాడు. బ్రాహ్మణుడు ముఖం భక్తి జ్ఞానాలతో దేదీప్యమానమై ప్రకాశిస్తుంది. రాజు అతడికి సాష్టాంగ ప్రమాణం చేసి ఇలా పలికాడు: "స్వామి, భాగవతార్థాన్ని తామిప్పుడు సంపూర్ణంగా గ్రహించారని నాకు అవగహ అవగహమైంది. ఈ దీనుడిని శిష్యుడిగా స్వీకరించగలిగితే సంసిద్ధుడై ఉన్నాను" అన్నాడు రాజు. జమీందారు చేత హింసింపబడ్డ సాధువు. ఒకానొక గ్రామంలో ఒక మఠం ఉండేది. మఠంలోని సన్యాసులు భిక్షాపాత్రలను చేతబూని ఊళ్ళోకి వెళ్లి భిక్షాటన చేసేవారు. ఒకరోజు ఒక సన్యాసి ఇలా భిక్షాటన చేస్తూ ఒక జమీందారు ఒక పేదవాడిని కర్కశంగా కొడుతుండడం చూశాడు. దయార్ద్రహృదయుడైన ఆ సన్యాసి అతన్ని కొట్టవద్దని జమీందారుని బతిమలాడుకున్నాడు. మహా క్రోధంతో అంధుడైన ఆ జమీందారు తన క్రోధాగ్నిని సన్యాసి వైపుకు తిప్పాడు. పాపం ఆ సన్యాసి స్పృహ తప్పి పడిపోయేదాకా ఆ మదాంధుడు అతడి మీద పడి బాదాడు. ఈ సన్యాసి అవస్థను చూసిన మరో వ్యక్తి మఠానికి పరిగెత్తుకుంటా వెళ్లి జరిగిందంతా అక్కడి వారికి చెప్పాడు. తోడి సన్యాసులు అతడి పడి ఉన్న చోటుకు పరిగెత్తుకుని వచ్చారు. అతన్ని వారు తన భుజాలకెత్తుకొని మఠానికి తీసుకొని వచ్చి ఒక గదిలో పడుకోబెట్టారు. ఎంతసేపటికి అతనికి స్మృతి రాలేదు. ఎంతో విచారిస్తూ ఆ సోదరులు అతడికి విసురుతూ, చల్లని నీళ్లను ముఖం మీద చల్లుతూ, కొంచెం కొంచెంగా పాలను నోట్లో పోస్తూ అతడికి ఉపచారాలు చేయసాగారు. క్రమంగా అతడు తేరుకున్నాడు. ఆ మహనీయుడు కళ్ళు తెరిచి తన చుట్టూ ఉన్న వారికేసి చూడగానే అతడు తనను గుర్తించగలడో లేదో తెలుసుకుందామని ఒక సన్యాసి, "స్వామీజీ, మీకు పాలు పట్టిస్తున్న వారెవరో గుర్తించగలరా?" అని బిగ్గరగా అడిగాడు. ఆ సాధు పుంగవుడు హీన స్వరంతో ఇలా పలికాడు: "అన్నా, గుర్తించకపోవడమేమిటి? నన్ను కొట్టినవాడు ఎవడో అతడే నాకు పాలు పట్టిస్తున్నాడు" అన్నాడు.
బ్రహ్మైక్యాన్ని పొంది సమస్త శుభాలకు ధర్మాధర్మాలకు అతీతుడైన వ్యక్తికి గాని ఇలాంటి అద్వైత భావం అలవడజాలదు. పదయ్య దేవార్చన. ఒక గ్రామంలో పద్మలోచనుడు అనే ఒక యువకుడుండేవాడు. ఆ గ్రామస్తులు అతన్ని పద్దయ్య అని పిలిచేవారు. ఆ గ్రామంలో పాడుబడ్డ ఒక దేవాలయం ఉంది. దానిలో దేవతా విగ్రహమైనా లేదు. ఆలయం నిండా చెట్టు చేమలు మొలిచాయి. అది గుడ్లగూబెలకు, గబ్బిలాలకు అలవాలమైంది. ఒకరోజు సాయంత్రం హఠాత్తుగా ఆ పాడుబడ్డ ఆలయం నుంచి జేగంటల మోతలు, శంఖధ్వనాలు వినిపించాయి. ఎవడో భక్తుడు ఆలయంలో దేవతా విగ్రహాన్ని ప్రతిష్ఠించి ఆ రాత్రికం జరుపుతున్నాడు కాబోలని ఆబాల గోపాల ఉత్సాహంతో అక్కడికి పరిగెత్తారు. వారంతా చేతులు జోడించుకొని ఆ పవిత్ర ధ్యానాలను ఆలకిస్తూ దేవతా విగ్రహాన్ని తిలకించటానికి ఆలయం ముందు నిరీక్షించారు. వారిలో ఒకడు సాహసించి లోపల ఏం జరుగుతుందో తెలుసుకుందామనే తమకంతో తలుపు సందులోంచి లోపలికి చూశాడు. ఆలయం లోపల పద్దయ్య జేగంట వాయిస్తూ శంఖాన్ని ఊదుతుండడం కనిపించి అతడు ఆశ్చర్యపోయాడు. ఆలయంలో నేలంతా ఎప్పటి మాదిరి అసహ్యంగానే ఉంది. పూజకు దేవతా విగ్రహము ముందే లేదు. ఇప్పుడతడు అలా కేకేశాడు. "ఓ పద్దయ్య, నీ ఆలయంలో పరమేశ్వర విగ్రహం లేదు. చెత్తాచెదారం తొలగించి ఆలయాన్ని పరిశుభ్రపరచలేదు. 11 గబ్బిలాలు అందులో చేరి దివారాత్రాలు గీరుగారుమంటున్నాయి. ఆహా! ఏమీ లేనిది నువ్విలా శంఖం ఊది గందరగోళం చేస్తున్నావెందుకు?" అన్నాడు. కాబట్టి నీ హృదయంలో దేవుణ్ణి ప్రతిష్ఠింపదలిస్తే, అతడి సాక్షాత్కారం పొందగోరితే, ఊరికే శంఖం ఊరినందువల్ల ప్రయోజనమేమిటి? మొదట నీ హృదయాన్ని పవిత్రీకరించుకో. మనస్సు పవిత్రమవగానే మాధవుడు దాన్ని తన ఆలయం చేసుకుంటాడు. స్వయంగా వేంచేసి దానిలో నెలకొంటాడు. అపవిత్ర స్థలంలో అతడి విగ్రహాన్ని ప్రతిష్ఠింపజాలం. పైన పేర్కొన్న 11 గబ్బిలాలు పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు, మనస్సు అనే ఏకాశ ఏకాదశేంద్రియాలు. మొదట నీ హృదయాంతరాళలో బాగా మునిగి దానిలోని రత్నాలను చేపట్టు. తదంతట నీకు సర్వం లభిస్తుంది. మొదట మాధవుడిని హృదయాంతరాళలో ప్రతిష్ఠించుకో. తరువాత కావలసినన్ని బోధనలు, ప్రసంగాలను గావించవచ్చు.